హాయ్ ఫ్రెండ్స్. దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో దయాది జట్టుపై ఘన విజయం సాధించింది. అయితే విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో చెలరేగాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 56 పరుగులు చేసి అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో పాక్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని 42 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ 20 పరుగులు, గిల్ 46 పరుగులు, హార్దిక్ 8 పరుగులు, అక్షర్ 3 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అఫ్రీది 2 వికెట్లు, అహ్మద్ కుజ్దిల్ చెరో వికెట్ తీశారు. అయితే 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో తాజాగా భారత్ గెలిచి ప్రతీకారం కూడా తీర్చుకుంది. అయితే టీమిండియా చేతిలో ఓడిపోవడంతో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి దాదాపు అవుట్ అయినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో గ్రూప్ దశలో పాకిస్తాన్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే పాకిస్తాన్ ఓటమిపై ఆ దేశ క్రికెట్ అభిమానులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. పాకిస్తాన్ జట్టుపై చాలా ఆశలు పెట్టుకున్నామని, అయితే పేరైన ప్రదర్శనతో టీం ఓటమి పాలైందని మండిపడుతున్నారు. మేము జట్టుపై చాలా ఆశలు పెట్టుకున్నాం. దాదాపు 315 పరుగులు స్కోరు రాబడుతుందని భావించాం, కానీ అది జరగలేదు. కనీసం 250 పరుగులు కూడా చేయలేదు. బ్యాటింగ్ చేయకపోయినా కనీసం బౌలింగ్ సరిగా చేసినా బాగుండేది. కోహ్లీని కట్టడి చేయాల్సి ఉండేది. కొత్త వారికి అవకాశం ఇవ్వండి అని ఒక అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మరో అభిమాని అయితే పాకిస్తాన్ జట్టు ఫీల్డింగ్ సరిగా చేయలేదని, జట్టుకు సరైన శిక్షణ అవసరమని, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ సెంటిమెంట్కు సంబంధించిందని, జాగ్రత్తగా ఉండాల్సిందని అని చెప్పుకొచ్చాడు.